ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద చికెన్ ఆయిల్లో బాగా మగ్గి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చికెన్లో వేసి కలిపిన కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు అన్నీ పచ్చివే కాబట్టి అవి కూడా ఆయిల్లో చికెన్తో పాటుగా బాగా మగ్గాలి. కాసేపటికి చూడండి చికెన్లోంచి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం చికెన్ని కలిపి పెట్టుకున్న బౌల్లోకి 1 కప్పు నీళ్లను యాడ్ చేసుకుని బౌల్లోని ఉప్పు, కారాన్ని వాటర్తో వీడియోలో చూసిన విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఆయిల్ పైకి తేలిన చికెన్లోకి వేసి